మేము రాగానే మా కవులందరికీ గొప్ప ఆ ట్రైబల్ డ్యాన్స్తో స్వాగతం పలికిన మా మహా కళాకారులకు వందనాలు. ఇక్కడ నేను ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఉంది, ఇక్కడ ప్రొఫెసర్స్ ఉన్నారు కాబట్టి పాటలు అవన్నీ మా మహాకవులు పాడారు. వాస్తవంగా నేను నా పేరు కవి కళాకారులను పిలవలేదు, అది నిజమే, కొట్టు సపోర్ట్. ఎందుకంటే నేను మా మహాకవులు రాసిన ఎక్కువ పాటల్ని నేను పాడుతూ ఉంటాను. అందుకే ఓ మహాకవులారా, ఓ అమరవీరులారా, మీ అందరికీ వందనాలు. ఈ కాలేజీలోకి రాగానే ఒకరోజు 32 మంది కళాకారులు, కవులు కళాకారులు మా బావ ఆడేవాళ్ళు. దాంట్లో 80% అమరవీరులు అయిపోయారు. వారి పాదాన పరిపరి దండాలు చెప్తూ మీరు అడగచ్చు, మరి వీళ్ళ పాటలు ఏం పాడతామని. మా బావ పాటతో మొదలు పెడతాం. అందుకే ఇక్కడికి వచ్చింది. క్వశ్చన్ ఏంటంటే, మా ఫారిన్ ఆయన అడిగిన, అయ్యా ఏం మాట్లాడాలి, 60 ఏళ్ళల్లో అయిపోతాము అన్నాడు. 70 ఏళ్ళు అయింది అంటే ఇంక 60 ఏళ్ళు అంటే 60 ఏళ్ళలో ఎవరైపోతారయ్యా అని అంటే, భూమిని ఎవడైతే మిగుతాడో వాడైపోతాడు అన్నాడు, మనం కాదు. భూతల్లిని చెరబట్టినోడు భూమిని, ఇప్పటిదాకా మా బాబేసి నాటకం అదే. ఆ భూమిని, భూతల్లిని పూర్తిగా నాశనం చేసేవాడు వాడు పోతాడు. పేదోనికి గరీబోనికి ఇప్పటిదాకా ఆ చెల్లి ఉపన్యాసం ఇచ్చింది, మా గింజలు మేము పండించుకుంటాం, మాకు పోయేది ఏమున్నది. ఇంకో మాటలు చెప్పాలంటే మార్క్స్ కానీ మహానుభావులు చెప్పినట్టు, వాట్ ఆర్ వి ఆర్ గోయింగ్ టు లూజ్, దట్ ఇస్ మై క్వశ్చన్. రేపే పోని అప్పుడేమనుకుంటాడంటే, ఎవడైతే ఆ భూమి మీద మా సుక్కల మీద వ్యాపారం చేసుకుంటాడు, మరి ఎవరిని చేసుకుంటాడు, మేమంతా పోయినాక అమ్మాలి కదా, మార్కెట్ చేయాలి కదా, హి హ్యాస్ టు డూ మార్కెట్ కదా, వ్యాపారం. అందుకే భూమి, భూవ, చెమట సుక్కలు, ప్రకృతి, ఇదే ముచ్చట ఇప్పటిదాకా మాట్లాడింది. అందుగురించే నేను మా కవులు ఒక్కొక్క కవుని ఎట్లా వాడుకుంటూ వాడతాను, నేను ఉండలేదు. అప్పుడు కానీ మీకు అర్థం కాదు. మా భూపాలన్న చెప్పాడు, ఆయన చాలా పాటలు పాడేది, రాసేది కూడా. గొల్లగురుమ గోత్రమింటవా ఓ రబ్బిగా గొల్లోని బాధలింటవా పాడేది. ఇప్పటిదాకా మనోడు ఇక ఆయన 2 కలుపుతాడు. ఏంటి, మా ఫోకు, అక్కడ క్లాసికల్, ఇంకేమో కలుపుతాడు మావాడు. అందు గురించే ఆ మిత్రుడు పాడాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్న వాడు. దట్ ఈస్ రిలవెంట్ టు దిస్ ప్రోగ్రామ్. అంటే మనిషి అన్న వాడికి ఇవ్వ కావాలి కదా. ఫ్యాక్టరీలో అయితే పువ్వ పండదు, పువ్వ భూమి మీదనే పండాలి. దట్ ఈస్ అగ్రికల్చరల్ ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రీ మెటీరియల్స్. మా ఎకనామిక్ ప్రొఫెసర్స్ బాగా తెలుసు. ఇంతకుముందు ఒక చెల్లి ఉపన్యాసం ఇస్తూ చెప్పింది, మా ఇంటికి సరిపోయేటటువంటి మేము పండించుకుంటున్నాం, తింటున్నాం. దట్ ఈస్ యూజ్ వాల్యూ, దట్ ఈస్ నాట్ ఎక్స్చేంజ్ వాల్యూ. ఎప్పుడైతే ఒక వస్తువు వ్యాపారం కోసం నువ్వు తయారు చేస్తావో
అక్కడ నుండే లాభం వస్తుంది, అక్కడ నుండే ఈ ప్రపంచం నాశనం చేసే ఆలోచన వస్తుందని చెప్పడమే. దట్ ఈస్ ది ప్రాబ్లం. ప్రాబ్లం ఎక్కడుంది మనకు? వేర్ ఇస్ ది ప్రాబ్లం? ఇప్పటిదాకా డిబేట్ జరుగుతుంది కూడా. మా అన్న మంచి మాట చెప్పాడు, మా గోరేటంకన, ఒరే కదరనా దొరేందురు అవి ఇప్పుడు అవన్నీ కాదురా, ఈ మొత్తం పరివారం పోతుంది. ఈ పరివారము అంటే ఈ ప్రకృతిని రక్షించే యుద్ధమే సామ్రాజ్యవాదము, భూస్వామ్య విధానానికి, మతోన్మాదానికి కొట్టాడని ఆ పాటలు రాయమని సెలవిచ్చారు. సో ది ప్రాబ్లమ్ ఈజ్ దిస్. అందుకే నీకు మా నాయకుని అడిగిన, అవయ్య మరి ఇప్పుడు ఈ వ్యవసాయం మొదలు పెట్టాలంటే కృష్ణా గుంటూరు కింద ఉన్నోళ్ళు చదువుకున్నారు, దయదలించి మందు వేయకుండా వాళ్ళు పంటలు పండించాలి, పండిస్తున్నాడు. లేదన్న అన్నాడు. మరి ఎవడు పండిస్తున్నాడు? అదే కొండలు కోనల మీద రే వాళ్ళ దగ్గరికి పోయింది. కొట్టుడు షాప్ అంటే మరి అక్కడ పెట్టాలి కదా. అంత చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ అంతా మన కంట్రీ పోతుంది, దేశము కృష్ణా గుంటూరు తినకున్న పంటలు మేము ఎరువులు చల్లం మధ్యాహ్నం. అది వ్యాపార వస్తువుగా మారిపోయింది. మార్కెట్ ఈస్ దేర్ ఫిలాసఫీ. ద యూనివర్సిటీలో మనం చెప్పాల్సింది అమ్మలక్కలారా, మార్కెట్ ఫిలాసఫీ అయిపోయింది. ప్రాఫిట్ ఈజ్ మై గాడ్, చీప్ లేబర్ ఈజ్ మై మదర్ కంట్రాక్ట్ అవుట్సోర్సింగ్. దట్ ఈస్ ది ప్రాబ్లం. దట్ షుడ్ బి డిస్కస్. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి అట్లా మాట్లాడుతున్నాం. మన గ్రామాల పోతుంటే మా వాళ్ళ రాష్ట్ర పార్టీని వాడుతుంది. ఇక్కడ డిబేట్ చేయవలసింది ఏంటంటే, ఎవరు ఈ పర్యావరణాన్ని రక్షించాలి, ఎవరు రక్షిస్తున్నారు, ఎవరు నాశనం చేస్తున్నారు. అది వ్యాపార వస్తువుగా మారిపోయినప్పుడు భూమి భూతల్లికు వందనాలు. ప్రతి రైతు, ప్రతి గిరిజనుడు పంట పండించేటప్పుడు ఆ భూమిని ఇట్లా ముక్కుతాడు. అమ్మ నీ భూతల్లి నీ గుండె మీద ఇనుప నాగలితో దున్నుతున్నా, అందుకే ముక్కుతాడు. ఇనుప నాగలితో అమ్మ నీ గుండెను దున్నేస్తున్నా. ఎస్, దేర్ ఇస్ ఎ వయలెన్స్. అది వయలెన్స్ అనుకో. నీ భూమి మీద నేను ఇనుపన అమ్మ నీ గుండె మీద దున్నేస్తున్నా. అమ్మ ఎంత దయగలదానివి, ఒక ఇత్తు 10 ఇత్తులు ఇస్తావు, పచ్చని చెట్లు ఇస్తావు, నాకు అన్నం ఇస్తావు. నేను దేవుని చూడలే, అన్నం పరాబ్రహ్మం, నువ్వే దైవం అంట. అందుకే పంట రాగానే మొక్కుతాడు. రేడా రేడా రే నాగిని నాగాలో. If you go to the tribal area, if you go to the entire, the 5th schedule of the India, 5వ షెడ్యూల్ ఉన్న ఇండియాలో పోతే అక్కడ నీకు కనిపిస్తుంది ఎన్వైరన్మెంట్, దాన్ని కాపాడుకునే విధానం. ఆ మొక్క చేసి నుండి పంట ఇంటికి వచ్చే వరకు ప్రతిసారి మొక్కి తింటాడు. అదే దైవమైన దైవాన్ని చూడడు, దాని నుంచి నేర్చుకుంటాడు. పండిన పండునే తీస్తాడు. ఇంతకుముందు మా బావ దాంట్లో ఇంజెక్షన్ వేసి పండు ఎర్రగా చేసి దాన్ని చూపించిన నాటకం. వాళ్ళు అట్లా చేయరు. సో అందుగురించే మనం ఇక్కడ వచ్చిన కవులు కళాకారులమంతా. ఇక రెండవ కవి మా ఇద్దరిని వాడిన, మూడో మా బావని. మా బావ గలగలగలాడిస్తాడు. అటు తిరిగి ఇటు తిరిగి ఆయలేసో గీలేసి కాలేసి ఆయలేసో ఒంగొంగి తొంగొంగి. నేను మొట్టమొదటిప్పుడు అరే ఈడేదురా విశాఖపట్నంలో మా బావగాడు పొందొంగి తొంగొంగి అంటుడు. అంటే ఏ విధంగానైతే ఓడాను వెళ్ళిపోకుండా దాంట్లో అంటాడు, మరో దాంట్లో అంటాడు నరాలన్నీ బీకిండు ఆయలేసు, వైరింగు వేసిండు ఆయలేసు, కండరాలు చించిండు ఆయలేసు, దాని బాడీ వేసిండు ఆయలేసు, కనుగుట్లు చింపిండు ఆయలేసు, కరెంటు బల్బు పెట్టిండు ఆయలేసు.
మాటలే. యంత్రం ఎట్లా నడుస్తూ ఉందంటే ఆయన అడుగుతాడు. ఆయనకి మళ్ళీ తక్కువ మోడు కాదు మా బావ. కూడు లేనిగా మన కూలల్లా అలా కండబలంతో అలా కొండలేకిరా ఆ కొండ మీదురా. ఈ యొక్క మన యొక్క ఉత్తరాంధ్ర యొక్క యాసను ప్రపంచాన్ని తీసుకొచ్చిన మహాత్ముడు. ఆ కొండల మీద ఆ బండల మీద అది పట్టులో ఉందో ఆ పట్టులో పట్టు. నేను ప్రాక్టీస్ చేసి దాన్ని పాడు చేస్తుంటే మా బావ రే పాడు చేస్తున్నాడు. ఎందుకు చెప్పినంటే కవులు ఈరోజు పల్లెల్లోకి వెళ్ళి మనము ఈ ఆయన మన వెంకన్న చెప్పినట్టు ఇది ఎట్లా నాశనం చేస్తున్నారో చెప్పాలి. ఇప్పుడు జరగాల్సిన యుద్ధము ఈ లాభం కోసము వాడు క్లియర్గా చెప్తాడు. ఇక్కడ ప్రాణంతో ఉన్న గుండెకాయ నమ్మబడును. వాట్ ఈస్ దిస్? ఈ పశువులు పక్షులు అందుకొచ్చే ప్రకృతి, మానవ సమాజం, మానవ ఆలోచన. అందుకే ఈ ఆలోచన చెప్పడానికి ఈ మీటింగ్. ప్రకృతి, మానవ సమాజం, మానవ ఆలోచన. ఈ మానవ ఆలోచనని మార్చడానికి ఇక్కడ నేను ముందే మన అన్న చెప్పిన అందరి కవుల పేర్లు తమ ప్రాణాన్ని త్యాగం చేసిన వారు. అందుకే ఈ కవులు రాశారు. మన మంగపండు రాసిన అనేక వేలాది పాటలు అనేక పాడేది. చెల్లెవాలే యంత్రమెట్లా నడుస్తూ చెల్లెవాలే మసీదు సే పూచో ఊకే పేటకే మస్తూరు మేరే బాయ్. ఇలా ఆయన పాటలు పాడిన వాళ్ళు ఎంతోమంది ఆ మరుగులు అయిపోయారు. ఈ ఊరికే రాలే బ్రదర్, ఇది ఊరికే ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మనం రక్షించుకోవడానికి నిజంగా ఆ గ్రామ పునాదుల్లోకి వెళ్ళాలి. అది వ్యాపార వస్తమైన భూమి. మొట్టమొదట మన భూతల్లి, ఆ భూమి తర్వాత రూపాయి నోటైంది. ఆ భూమి ఇప్పుడు డాలర్ అయింది. దాన్ని రక్షించి ఎట్లయింది డాలర్? అది కట్టుకున్నదిగో చూడు అమెరికోడు వస్తుండు. మన మంచి నీళ్ళల్లో మన పంచదార వేసి కోకో విషము కలిపి కోకా కోలా చేసి కోకో విషము కలిపి కోకో కోలా చేసి మన కొబ్బరి ఉండ ఉతికే విస్కీ నాడు. ఈ వ్యాపారం ఎటుపోయింది. ఇప్పుడు ఇంతకుముందు నాటకం ఉన్నట్టు ఇక్కడ అన్నదమ్ములు ఇక్కడ ఉన్నారు. బావా అన్న మనం సేంద్రియ వ్యవసాయం చేసుకుందాం. సేంద్రియ వ్యవసాయంలో తమ్ముడు పంపించిన వంకాయలు అన్నకు ఫ్రీగా ఇస్తాడు. అన్న పంపించిన వంకాయలు తమ్మునికి, అన్న పంపించిన బెండకాయలు తమ్మునికి ఫ్రీ ఇస్తాడు. అదే విశాఖపట్నం వచ్చే వరకు అన్న ఒక వంట పెడతాడు, తమ్ముడు ఒక వంట పెడతాడు. అక్కడ యూజ్ వాల్యూ అయింది, ఇక్కడ ఎక్స్చేంజ్ వాల్యూ అయింది. అది వ్యాపారం. ఆయన చెప్తుంది అదే. ఇంతకుముందు ఆ పుస్తకంలో ఉంది, మామిడి చెట్టు ఏడబెట్టాలి, నీడ కింద ఏం పెడగాలి. దాని ఇట్లా అదంతా పుస్తకాలలో ఉంది చదివాను. నీకు మామిడి పండు అన్నబెట్టిన సేంద్రీయ వ్యవసాయం ఉన్నప్పుడు అది మామిడి పండు అది స్నేహితులకు ఇచ్చాడు. అదే మామిడి పండు విశాఖపట్నం రాగానే గుట్టలలో వ్యాపార వస్తువైంది. అదే మామిడికాయ తొక్కు పెట్టినప్పుడు మామిడికాయ చెట్టు. అదే మామిడికాయ సీసాలలో నింపి అమెరికా పంపిస్తే ఇండియన్ కిచెడీ అయిపోయింది. దట్ ఈస్ ది ఎక్స్చేంజ్ వాల్యూ. దేర్ ఇస్ ది ప్రాబ్లం. అందుకే ఇక్కడ వీళ్ళు మా కవులు కళాకారులు అంటున్నది, ఒరే నీ భూమిని రక్షించుకో. అందుకే ఈ పుస్తకం మీద ఒకటి ఉన్నది, మా వెంకన్నది పాడి చెప్తాను. ఎందుకంటే నేను అందరి పాటలు పాడేది కదా. ఇదే ఇది మీది భారతదేశం ఉన్న బొమ్మ. మా వెంకన్న గారితో మంచి పాట ఉంది. మొన్న కూడా నేను పాడుతుంటే అక్కడక్కడ చాలా రోజుల తర్వాత అంబేద్కర్ బొమ్మ పట్టుకొని 70 ఏళ్లకు నాకు బుద్ధి వచ్చో బుద్ధి రాకను నేను కూడా ఓటు బుద్ధనికి పోయినా. ఆఫ్టర్ 70 years అంబేద్కర్ ఇచ్చిన పుస్తకం. అప్పుడు నేను అందరికి పాడుకుంటా పాడి ఒకటి పాడినా. 3 ఏళ్ళకు 5 ఏళ్లకు ఎంకన్నా జరగా సాగు
ఓటేడనే ఇస్తున్నా అన్న నా ఓటు దాని ఓటు నా పిల్లమే బుద్ధి. ఏ రాష్ట్రం మూలలో ఎవడు పంపిన కానీ అమ్మ తోడు సార కమ్మగున్నది నిజము. ఆయకట్టు చెర్నేను ఆదాయం ఎంతగని రోజు బీరు దాపి బిర్యానీ తినబెట్టే మా కులపు లీడరే మచ్చిక చేసుకొని చీపు లిక్కరు నీకు చీపుకుంటాదని జాని మాకలు మందు బాగా ఎన్ఆర్ఐ దొర ఎంత ప్రేమతో ఇచ్చే వేసుకుంటే ఎక్కుతాదని చెప్తే చూసి దాన్ని ఇంపి మురిసిపోతే నేను బాటలైతే జాని వాకరే ఉన్నది లోపలున్నదేమో తూరుపేట మారు. తాగి ఊగి నేను సోలిపోతా ఉంటే ఎతకపోయిందైతే యాదికున్నది కానీ యాడ గుద్దిందో నాకు కాపాడు. నేచురల్ గురించి చెప్తాడు. కలుముంతో మాయమ్మ అది ప్రకృతి మందు. మన సారాయి కాసుకుంటారు కదన్నా, ఇప్పుడు సర్దికి తీసుకుంటే మందు. కానీ ఆయన చెప్పింది వ్యాపార వస్తువు మారిపోయింది, అది ఉట్టి వ్యాపార వస్తువు కాదు. భూమికి పచ్చాని తంగేసినట్లో అమ్మనాడు కోస్తా జిల్లాలోని పైన పంట చూడురో అమ్మాలా, ఉత్తరాంధ్రలోని నెత్తురు పంటాయలో అమ్మలా, రాయలసీమలోని రాగి ముద్ద చూడురో అమ్మలా, మార్కెట్లో రైతు బతుకు మస్పెంకలాయలో అమ్మలా, తక్కట్లో పంటను త్రాసుల పెడతాడో అప్పులోడింటికొచ్చి ఆలిపుస్తే చూసెరో, అప్పులోడింటికొచ్చి ఆలిపుస్తే చూసెరో, పురుగు మందే రైతుకు పెరుగన్న మాయలో అమ్మలా, ఆ పురుగు మందే రైతుకు పెరుగన్న మాయలో అమ్మలా. The problem of the peasantry is not the problem of the peasants. Yes, గౌరవనీయులైన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ గారు ఎకనామిక్స్ అందరికీ రైతు సమస్య రైతుది కాదు. ఇప్పటిదాకా మనం గుర్తుంచుకోవాలి, రైతు సమస్య రాజకీయమైన సమస్య. రాజకీయమైన సమస్య ఎందుకంటే రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, వాడు తయారు చేసిన పురుగు మందుకు ఎరువు మందుకు గిట్టుబాటు ధర. దేర్ ఇస్ ది ప్రాబ్లం, దేర్ ఇస్ ది ప్రాబ్లం, దేర్ ఇస్ ది ప్రాబ్లం. కుప్పాలు పోయి వ్యవసాయం చేస్తున్నాడు, ప్రాబ్లం ఎక్కడుంది? రైతు ఎందుకు విషయం దాచి వస్తున్నాడు? అయితే ఈ కెమికల్ మా ఇంకా చెప్పినట్టు ఈ కెమికల్ ఇండస్ట్రీస్ ఎవరి? ఈజ్ ఇట్ నాట్ ఎ పొలిటికల్ ప్రాబ్లం? ఎనీహౌ ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు వీళ్ళందరూ కూడా సేంద్రియ గురించి చేస్తున్నారు, దేశం మొత్తం చేస్తున్నారు. ధన్యవాదాలు, థ్యాంక్స్. దిస్ ఇస్ ఎ పొలిటికల్ ప్రాబ్లం. ఎందుకు పాలక వర్గాలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఇంతకుముందు మనవాడు చెప్పినట్టు సబ్సిడీల గురించి మాట్లాడినట్టు వై దే ఆర్ టెల్లింగ్ ది సబ్సిడీ? ఒరే మా చెమట మాకి భూతల్లి వందనం, భూమికి పచ్చని రంగేసినట్టున్నది. ఆ భూమిలో ఉన్న రైతులు ఎందుకు ఏడుస్తున్నాడు? ఏ దేశంలో అయితే రైతు కన్నీళ్లు రాస్తాడో ఆ దేశము నాశనమైపోతుందని చెప్పడమే 60 ఏళ్ళ తర్వాత అయిపోతుందని చెప్పే మీరు. అందుకే మేమంతా రైతాంగం మీద పాటలు రాసాము, ఆ రైతాంగం నుంచి పోయాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ది డీటెయిల్ ఆఫ్ శ్రీకాకుళం ఉద్యమాలు అటువైపు పోతలేను నేను. మనం ఇక్కడ వచ్చిన మేధావులారా విద్యార్థులారా మనం ఎంతమందికి రైతాంగం చెప్పగలుగుతున్నాము? సో రైతు సమస్య రాజకీయమైన సమస్య అక్కడ ఉంది. రైతు సమస్య రాజకీయ సమస్య కాదు, అంతర్జాతీయ సమస్య. ఆ రైతు సమస్యలో ఈ పేదవాళ్ళు వీళ్ళు వాళ్ళు పండించిన పంట వాళ్ళ వరకే
మరి తక్కిన వస్తువులు ఎక్కడికి వెళ్ళి కొనాలి? ఇప్పుడు అమ్మ చెప్పింది మా ఇంటికి సరిపోతుంది, వాడినాయని చెప్పాలి, సెల్ ఫోన్ కావాలి. మళ్ళా సెల్ ఫోన్ గురించి మాట్లాడు. కయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంట్లోకి వచ్చి, దయ్యం పట్టిందిరో నా పెళ్ళం కూరలకు, కలరు టీవీ చూసుకుంటూ పోస్తుంది కూరగాయ, కొత్తిమీర కళ్యామాకు ఎప్పుడెట్లో మెరుస్తుంది, క్రికెట్ షాట్ చూసి కిలకిల నవ్వింది, ఉలిగడ్డ ఇసిరేసి క్యాచ్ క్యాచ్. మేము కౌలం 4-5 పోయి మావాడు భాగవతం వేసి నేను దుంపితే కాదు. దట్ హాస్ రీచ్ టు ద పీపుల్. నీ సెల్ ఫోన్ రాత్రి 12 గంటలకు 18 నుండి 25 ఏళ్ళు ఉన్నవాడికి రాత్రి చిప్పు మార్చేస్తున్నాడు, అది తీసి పెడతాడు. 18 to 25, ది 25 to 35 యూత్ 67% ఉన్నారు. యువకుల్లారా మీరెందుకు చెప్పండి, 70 ఏళ్ళు మేమంతా నుండి 70 ఏళ్ళు 6 తుపాకులు తీసుకున్న మీ తాత కొన్ని మనమన్నారా, మీరు పల్లెల్లోకి వెళ్ళి ఆ మందులు అవి ద డెవలప్మెంట్ అధ్యక్ష జట్టు అధ్యక్షుడా, అభివృద్ధి పై నుండి జరుగుతుంది. నువ్వు చెప్పేది అభివృద్ధి కింద భూమి నుండి జరగాలి. ఎట్లా జరగాలి? అభివృద్ధి వద్దనద్దు, దట్ ఈస్ ది ప్రాబ్లం. అది మళ్ళీ ఒక తీసుకెళ్తుంది. లేకుంటే యూనివర్సిటీలు ఎందుకు పెట్టాలి, ఎకనామిక్స్ ఎందుకు, పాలిటిక్స్ ఎందుకు, అగ్రికల్చర్ ప్రొఫెసర్ ఎందుకు? అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి పై నుంచి కాదు, అభివృద్ధి నుంచి కింది నుండి జరగాలి. ఎట్లా జరగాలి? పంట పొలాల మందులు ఈక్వల్ టు ఆవు పెండ, ఆవు ఉచ్చ, మనిషి బియ్య కలపాలి. అప్పుడు అర్థమైంది, ఓహో దిస్ ఈస్ ది కెమికల్, దిస్ ఈస్ ది కెమిస్ట్రీ ఆఫ్ ది కంట్రీ. సో మనం ప్రతి దగ్గర కూడా అభివృద్ధి కింద కిందనే నీడు ఉంటుంది. ఆ అభివృద్ధిని అపోజ్ చేయడం కాదు, అభివృద్ధి ఫలాలు కింది నుండి రావాలి. ఇండస్ట్రీ అండ్ యువర్ అగ్రికల్చర్. అందుకే అంబేద్కర్ సెడ్ నేషనలైజ్ ది ల్యాండ్, నేషనలైజ్ ఇండస్ట్రీ, ఇన్సూరెన్స్ ది లేబర్. యు గో టు ది, నీకు చదవండి ఒకసారి, స్టేట్స్ అండ్ మైనారిటీలో క్లియర్ చెప్తారు, యూ డెవలప్ నేషనలైజ్ ది ల్యాండ్. అప్పుడు నీ భూమిని జాతీయం చేసినప్పుడు దానికి ఏం మందులు పండించాలి, ఎక్కడ పండించాలి అని నీకు స్టేట్ ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. ఎవరు ఆ భూమిని నాశనం చేస్తుందని చెప్తున్నాను. కోట్ల కొద్ది పడగెత్తున్న వాళ్ళు భూమిని నాశనం కావాలనే చేస్తారు. భూమి పంట పండినప్పుడు రైతులు సరౌండ్ చేస్తాడు, దాని మీద ఎస్సీజీలు వస్తుంది, అది భూమి మీద పదాలు వస్తుంది. ఈ భూమి కోసమే మహాభారత యుద్ధం జరిగిందో రన్న, ఈ భూమి కోసమే నక్సల్ వారి యుద్ధం జరిగిందో రన్న, ఈ భూమి నాశనం చేసే వారితో యుద్ధం చేద్దాము అని వందనాలు చెబుతూ భూమి రక్షించుకుందాం. అందుకే జయరాజన్న వానమ్మ వానమ్మ భువాను ఎట్లా పెట్టినావంటే భూమికి పెట్టినా అన్నదట, భూమికి ఎట్లా పెట్టినావంటే చెట్టు పుట్టిందో అన్నదట, చెట్టుకి ఏమై పుట్టినామంటే ఇద్దరు పుట్టింది అన్నదట, ఇద్దు ఏమైనామంటే భువ అయినమాట. భువ అంటే ఏంటంటే పరాబ్రహ్మం, ఇదే దైవం, నేనే దేవుడు అన్నాడు, అందరిని పుట్టించుకున్నాను. దట్ ఈస్ రైట్. అందుకే వానమ్మ పాట పాడాడు. అందుకే ఇక్కడ ఉన్న కవులందరికీ వందనాలు చెప్తూ, మా బావగారి చాలా పాటలు ఉన్నాయి, ఆయన యాసలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. నేను ఎన్నో పాటలు రాశాను, కొన్ని పాడాను. ఈ సందర్భంగా మన ఎంతైనా చెప్పినట్టు మన యుద్ధం ఏంటి, ఈ మీటింగ్ యొక్క పర్పస్ ఏంటి? ఈ పర్పస్ ఇక్కడ భూమిని నాశనం చేస్తుండ్రు, ఆ భూమిని కాపాడుతుంది, ఆ భూమి మీద కెమికల్స్ అభిమాని వేసి నాశనం కాకుండా. మరి భూమిని కాపాడుకోవాలంటే ఆ కెమికల్ ఇండస్ట్రీ వాడిని దాన్ని ఎవడు నియంత్రించాలి? హూ ఇస్ గోయింగ్ టు కంట్రోల్ ఇట్? హూ ఇస్ గివింగ్ ది లైసెన్స్? Who is permitting the international national fertilizer factories? Who is destroying all those things? This is the questions the people will put it. No doubt we will
will create the chemicals, but we will start the development from the bottom. ఇది మనకు ఈ దేశం భూమి నుండి మొదలు పెడదాం. ఆ రైతాంగం నుండి, ఆ పేద ప్రజల నుండి, ఆ మధ్య తరగతి నుంచి వీళ్ళు చేద్దాం. నువ్వు వస్తువును నీ నీ యొక్క కెమికల్స్ ఎట్లయితే రేట్ ఫిక్స్ చేస్తావో మా వంకాయలకు కూడా మనమే రేట్ ఫిక్స్ చేస్తామనే రోజు రావాలి. యు ఆర్ మేకింగ్ ది ల్యాండ్ యాజ్ ఎ ఇండస్ట్రీ. భూమిని నువ్వు దాని ఇండస్ట్రీగా మార్చావు. ఎస్సీ చెట్లు చేసావు, ప్లాట్లు చేసావు. ఈ సముద్రం ఒడ్డున ఉండేటటువంటి ఒక చిన్న ప్లాట్ 20-30 లక్షలు పోతుంది. నా అడవిలో నీకు 20-30 లక్షలు తీసుకొస్తే బ్రహ్మాండమైన పంట చెట్లు పండిస్తాం. సో ద ల్యాండ్ ఇష్యూ ఇస్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ ది పొలిటికల్ ఇష్యూ, ఇంటర్నేషనల్ ఇష్యూ. ఈ భూమి సమస్యని పరిష్కరించకపోతే మళ్ళీ ప్రజలు ఆలోచిస్తారు, ఆకలితో చాలు. ఇది చరిత్ర నేర్పిన పాట. ఓ తెలుగు తల్లి వందనాలు వందనమో, మమ్ము కన్న తల్లి వందనాలు వందనము, అమ్మా నీకు వందనము, నాయమ్మా నీకు వందనము. రాయలసీమ రాగి ముద్దలో వేరు శనగ కలుపమ్మ, అది ఎంత ఉత్తరాంధ్ర అది పంచామృతాల రుచియమ్మ. కోస్తా జిల్లా గోంగూర పచ్చడి నాకి చూడు మాయమ్మ, అది ఆనందాల రుచియమ్మ. తెలంగాణ పచ్చి పులుసు సంపాదించి చూడమ్మ, అది సచ్చిన మరువని రుచియమ్మ. కూరగాయల పండించిన నా తల్లి, కోట్లాది ప్రజలకు భూతల్లి. ఓ అమ్మ నీకు వందనాలు వందనము, నన్ను కన్న తల్లి వందనాలు వందనము, అమ్మా నీకు వందనము. 70 ఏళ్ళు నుండి 71లో వచ్చారు. ఎంతోమంది అమరవీరులు చనిపోయారు. నేను మొదటి వాడు కాదు, చివరి వాడు కాదు. ఎంతోమంది మహాకౌలిక రాశారు. మేము మొదటి వాళ్ళు కాదు, చివరి వాళ్ళు కాదు. ఓ నా ప్రియమైన ప్రజలారా, మీ బిడ్డలకు చెప్పండి, మీ మనవలకు చెప్పండి, ఇంటికి వెళ్ళి ఎకనామిక్స్ చెప్పండి, ఆ శాస్త్రాలు చెప్పండి. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ది పాలిటిక్స్. ఏదో ఆ పార్టీ ఈ పార్టీలో పోదలుచుకోవాలి. దిస్ ఈస్ ద మెసేజ్ వీఆర్ గివింగ్. మేము కౌలవీయులను పిలిచినందుకు, ఆ పుస్తకాన్ని చూసి చదివినందుకు మాకు లేదు. ఇప్పుడు మా భూపాల్ రెడ్డి గారు భూపాలతో పోయి ఆయన పొలం కాడికి పోయి అక్కడ 2 గుంటలు నేను తీసుకొని సేంద్రియ వైద్యం మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఇస్తారు కదా, తప్పకుండా ఇస్తారు. 2 గుంటలు అది ఎట్లుంటుంది? ఆ సేంద్రియ విద్యం అంటే ఎట్లుంటుంది, ఏం చేయాలి? ఏం లేకుండా 2 ఈత చెట్లు పెట్టుకుంటే ఇంత కళ్ళు కొట్టాల్సి వస్తుంది. బీరో రమ్మో దాగి వాడు మొదటి పెగ్గప్పుడు హవాని అంటాడు, రెండవ పెగ్గ హువాని అంటాడు, మూడవ పెగ్గప్పుడు గెటౌట్ అంటాడు. పెట్టుకుంటే బాగా సేంద్రియంతో పడిన కళ్ళైతే కడుపుండ దాంతో కిడ్నీలు మంచిగా ఉంటాయి, ఉచ్చం మంచిగా పోతుంది, ఇట్లా మంచిగా పోతుంది. ఓ నీ పాటనే వస్తున్నానమ్మో మాయమ్మదార, నీ పాదాలకు వందనాలమ్మో మాయం. 18 నుండి 25 ఏళ్ళ వరకు ఉన్న పిల్లల మనవరాళ్ళ 25 నుండి 35 ఏళ్ళకు ఉద్యోగం లేకుండా అలా బాధపడుతున్న యువకులారా 67% మంది దేశం. ఈ 67% ఈ దేశం మీది. మేము ఈ ప్రకృతి శాస్త్ర ప్రకారం వడిసిపోతున్న పువ్వుల చెట్ల రేపటి తరం మీది. ఈ 67%లో కనీసం 1% ఉన్న పల్లెలకు వెళ్ళండి, వాళ్ళకు జ్ఞానం పొంద చేయండి.
వాళ్ళకు ఈ భూతల్లి గురించి చెప్పండి. దిస్ ల్యాండ్ ఈజ్ అవర్స్. ఈ భూ తెలుగు తల్లి పల్లెలార మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలార మీ పొలముల్లో ములుకనవుతనో మాయమ్మలార మీ సంకల్లో బిడ్డేనవుతనో మా అమరులార మీ అమరుల స్వప్నాన్ని అయితనో మాయమ్మలార నేను నక్సల్ వరి బిడ్డేనవుతను మాయమ్మలార నేను న్యాయానికి గుర్తునవుతను మాయమ్మలార మమ్ముగల్ల తల్లులార తెలుగు తల్లి పల్లెలార నీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మలార అందరం చెప్తూ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేమంతా మీరు చేసే పొలం కాడికి వస్తాం. మేము అక్కడే మా బావెంబడి కలిసి ఎక్కడ పెట్టి మా బావెంబడి కలిసి ఆ పొలం కాడికి వస్తాం. మేము మళ్ళీ ఉత్తరాంధ్రలోని ఏ పల్లెకన్నా పిలిచి వస్తాము. తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన మీకు ఒకసారి మధ్యలో వచ్చిన మీరందరూ ఒక్కసారి లేచి ఈ మహానీయులకు ఈ ప్రకృతి పచ్చగుండడానికి అందరికి అన్నం పెట్టిన రైతులకు ఒక్కసారి కృతజ్ఞత చెప్తాము.